యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం నిమిత్తం ప్రార్థించుకుందాము. ఎపిసోడ్ సహకారులు గత 3 దినాలుగా లేరు. ఈ మాసము అంతము నాటికి ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి ప్రార్థించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మలను బలపరచండి. ఈ మాసము అంతము వరకు అనుదినము ఎపిసోడ్స్ సహకారులు లభించున్నట్లు కృప చూపండి. మా రక్షకుడైన యేసునామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 125వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకొనండి. కీర్తనల గ్రంథము 125వ సంకీర్తనలో వ్రాయబడినవి 5 వచనాలు. ఒక్కొక్క వచనం గంభీరమైన అర్థంతో నిండి ఉంది. దావీదు తన అనుభవాలు వాక్యంలో రాశాడు. హిజ్కియా తన అనుభవాలు వాక్యం గుండా రాశాడు. మోషే తన అనుభవాలు వాక్యము గుండా రాశాడు. సొలొమోను తన అనుభవాలు వాక్యము గుండా రాసుకుంటూ వచ్చాడు. వాక్యాన్ని పరిశీలించి వాటి నెరవేర్పుల అనుభవాల్లో చూస్తూ ఈ కీర్తనలు రాశారు. మొదటి వచనం: యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. దోజ్ హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఆర్ లైక్ మౌంట్ సియోన్, విచ్ కెనాట్ బి మూవ్డ్ బట్ అబైడ్స్ ఫర్ ఎవర్. చూడండి, సియోను పర్వతము నిత్యము నిలుస్తుంది, నిత్యము నిలుస్తుంది. ఆ విధంగా నిత్యము నిలిచేటువంటి అనుభవంలో యెహోవా యందు నమ్మిక ఉంచేటువంటి వారు, యెహోవాను హత్తుకునేటువంటి వారు, యెహోవాకు అంటుకట్టబడేటువంటి వారు, యెహోవా యందు నిలిచి ఉండేటువంటి వారు ఉంటారు అని చెబుతున్నాడు. సియోను కొండకు విశ్వాసికి పోలిక చేసి మాట్లాడుతున్నాడు. సియోను కొండ ఏ విధంగా స్థిరంగా ఉందో, విశ్వాసుల యొక్క స్థిరత కూడా దేవునిపై వారికి ఉన్నటువంటి నమ్మకమును, దేవునిపై ఆధారపడటాన్ని బట్టి ఉంటుంది అనేది ఇక్కడ భక్తుడు వర్ణిస్తున్నాడు. సోదరుడా, సోదరి, మీ ఆత్మీయ జీవితంలో స్థిరత్వం, కదలని స్థితి, కలవరపడని పరిస్థితి మీరు చవి చూడాలి అని అంటే యెహోవా యందు నమ్మిక ఉంచాలి. బైబిల్ గ్రంథంలో అనేక ఉదాహరణలు భక్తుల జీవితాల్లో నమ్మిక ఉంచిన వారు కదలని స్థితిలో ఉన్నారు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎంతగా నమ్మాడంటే తన కుమారుణ్ణి మృతులలో నుండి సజీవునిగా చేసి మరీ తిరిగిస్తాడు అని నమ్మాడు. అబ్రహాముకు వచ్చిన పరీక్ష ఎంత పెద్ద పరీక్ష! అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న, నీవు ప్రేమిస్తూ ఉన్న నీ కుమారుడు ఇస్సాకును
నేను చెప్పబోయే పర్వతాల్లో ఒక దాని మీద దహన బలి ఇచ్చేయమన్నాడు. ఇలాంటి పరీక్ష ఏ తండ్రికి కూడా రాకూడదు కదా, ఎవరు భరించలేనటువంటిది. తండ్రి కుమారుణ్ణి బలి ఇవ్వటం అంటే, స్వయంగా చేత్తో బలి ఇవ్వటం అంటే సాధారణ పరీక్ష కాదు. అలాంటి పరీక్ష అబ్రహాం ఎదుర్కొన్నప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. దేవునికి మానవ బలి అవసరం ఏమిటి? దేవుడు జంతువుల యొక్క రక్తం ద్వారా తృప్తి పడేవాడు కాడు, మనుషుల రక్తం పీల్చుకుని బతికేటువంటి వాడు కాదు. అయినా ఎందుకు అడిగాడు? కుమారుని ఇస్తాను నీకు అని చెప్పింది ఆయనే. నీ కుమారుని ద్వారా లోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదిస్తానని చెప్పింది ఆయనే, నీ సంతానం ద్వారా. మరి అలా జరగాల్సినటువంటి దేవుడు చెప్పిన అదే కుమారుణ్ణి బలిమ్మన్నాడేంటి? అది అక్కడ విశేషం. చిన్న ఉదాహరణ చెబుతాను. మనం పిల్లలకు కొన్ని సందర్భాల్లో పాకెట్ మనీ ఇస్తూ ఉంటాం. ఆ పాకెట్ మనీ మనం వీడు మరలా తిరిగి ఇస్తాడా నేను అడిగినప్పుడు అనే కొన్నిసార్లు పరీక్ష పెడుతుంటాం. ఆ పాకెట్ మనీ ఉన్నది ఉన్నట్టుగా వెనక్కి అడిగితే వెంటనే ఇచ్చేసేటువంటి పిల్లలు ఉన్నారు, ఇవ్వనని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మా నాయన ఈ పాకెట్ మనీ ఇచ్చాడు, మళ్ళా నన్ను అడుగుతున్నాడు, నేను ఆయనకి ఇచ్చేస్తాను ఎందుకంటే ఆయన మళ్ళీ నాకు తిరిగి ఇస్తాడు అనే నమ్మకం ఏ బిడ్డకైతే ఉంటుందో, ఇచ్చాడు తిరిగి ఇమ్మన్నాడు కనుక వెనక్కి ఇస్తున్నాను, మళ్ళా కావాలంటే నాకు ఇస్తాడు, ఆయన కావాలనుకుంటే నాకు ఇవ్వగలిగిన వాడు, ఆయన మాట ఇచ్చాడు తీసుకున్నా మళ్ళీ ఇస్తాడు. ఆ నమ్మకం ఏ బిడ్డలో అయితే ఉంటుందో ఆ బిడ్డే తిరిగి వెనక్కి ఇవ్వగలడు. అలాగే అబ్రహామునకు ఒక నమ్మకం ఉంది. ఏమిటంటే దేవుడిచ్చాడు, మరలా దేవుడు అడుగుతున్నాడు. ఒకసారి దేవుడు మాటిస్తే వెనక్కి వెళ్ళడం, అది నమ్మకం. దేవుడు మాట ఇచ్చాడు, వెనక్కి వెళ్ళడం, ఆయన ముందుకు వెళ్తాడు. కనుక మృతులలో నుండి సహితం నా కుమారుడు వెనక్కిస్తాడు. నన్ను చంపమంటున్నాడు, బలిమ్మంటున్నాడు, తను బతికి చేస్తాడు. అది నమ్మకం. అబ్రహాము కదలలేదు, స్థిరంగా నిలిచాడు, విశ్వాసంలో స్థిరంగా నిలిచాడు. అలా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు హీబ్రూ బాయ్స్ అన్నాడు వాళ్ళని. హెబ్రీ కుర్రవాళ్ళు, వయసు చిన్నది, కానీ ఒక చక్రవర్తితో చెప్పారు, నెబుకద్నెజరు ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకైతే లేదు, మేమైతే జవాబు ఇవ్వక్కర్లేదు, మా దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండం నుండి విడిపించడానికి సమర్థుడు. చూడండి ఎటువంటి స్టేట్మెంట్ అది. మా దేవుడు అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు. ఎలియా ప్రార్థన చేసి ఆకాశం నుండి అగ్నిని దించాడు. అక్కడ కూడా అతడు దేవునిపై ఉంచిన నమ్మకం ఎంత గొప్పదంటే, వధించబడిన ఎద్దు యొక్క మాంసం కందకం తవ్వించి ఆ మధ్యలో ఉంచి కట్టెలు పేర్చి కందకాన్ని నీటితో ముమ్మారు తడిపించాడు. చూడండి, సాధారణంగా తడిచిన కట్టెలు త్వరగా అంటుకోవు, కానీ ఎంత శక్తిని నమ్మాడు, ఎంత ఫైర్ వస్తుందని నమ్మాడు. కనుక 3 సార్లు అతడు ఆ కందకాన్ని, ఆ మాంసాన్ని, ఆ కట్టెలు తడిపిస్తూనే వచ్చాడు. అలా తడిపించబట్టి వారు ఆశ్చర్యపడ్డారు. చిన్న ప్రార్థన చేశాడు, ఆకాశం నుండి అగ్ని వచ్చింది. అగ్నిని ఇవ్వటానికి సమర్థుడు, అగ్నిని ఆర్పటానికి సమర్థుడు. అర్థమవుతుంది. కనుక దే ట్రస్టెడ్ ఇన్ ద లార్డ్. మా ప్రాణాలు నువ్వు తీసినా పర్లేదు, దేవుడు రక్షించుటకు సమర్థుడయ్యా, రక్షించకపోయినా పర్లేదు, రక్షించటానికి సమర్థుడని నమ్ముతున్నా, రక్షించకపోయినా పర్వాలేదు.
మా ప్రాణానికి నష్టం లేదు, మమ్మల్ని మళ్ళీ బతికిస్తాడు. పునరుద్ధానం మీద వారికి ఉన్న నమ్మకమే వారిని కదలని వారిగా చేసింది. వాళ్ళు బలంగా నిలబడ్డారు. మనం ఎప్పుడైతే తప్పు లేని వారు ఉంటామో, సత్యం ప్రకారం జీవిస్తామో ధైర్యంగా ఉంటాం. అలాగే మనం ఎప్పుడైతే దేవుని మీద పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉంటామో స్థిరంగా ఉంటాం, కదలం. కొందరు లంచం ఇవ్వటానికి ఇష్టపడరు, ఎవరికి అంతే, ఆయన చేస్తాడు అంతే, ఆయన చూచుకుంటాడు. నా పని అవుతుందో లేదో ఆయన చూస్తాడు, ఆయన చేస్తాడని ప్రార్థిస్తారు. అలాగే పొందుతారు కూడా. నిత్యము నిలిచే సియోను పర్వతం వలె స్థిరంగా ఉండాలి విశ్వాసం. గాలి చెదరగొట్టుకుని పోయే భక్తిహీనులు వంటి వారిగా, పొట్టు వంటి వారిగా ఉండకూడదు, అస్థిరులుగా ఉండకూడదు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే వారికి ఉండకూడదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు నిజంగా నమ్మిక ఉంచుతారో వాళ్ళ ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు సాధిస్తాడు. కనుక మనం ఏ విధంగా ఉంటున్నాం? నమ్మిక ఉంచుతున్నామా? నమ్మకం ఉంచుతున్నామా? నమ్మకం ఉంచాలి. ప్రతికూల పరిస్థితులలో ఇస్సాకు దేవుని యందు నమ్మకం ఉంచాడు. గెరారు దేశంలో ఉండమని దేవుడు చెప్పినప్పుడు ఉన్నాడు, ఒంటరివాడే అయినా ఉన్నాడు. క్రమంగా అభివృద్ధి చెందుతున్నాడు, అయినా కూడా నిలబడ్డాడు అంతే. ఎస్, మనం కూడా అలాంటి నమ్మకం కలిగి ఉండాలి. మనం నిలబడాలి, దేవుడు కార్యాలు జరిగిస్తాడు. హీ విల్ ప్రూవ్ అస్ అండ్ అవర్ ఫెయిత్ ఇన్ హిమ్. ఆయన మన యొక్క విశ్వాసాన్ని ఆయన రుజువు చేస్తాడు, ప్రజల ముందు తెలియజేస్తాడు, ఘనపరుస్తాడు, అందులో సందేహం లేదు. సియోను పర్వతం ఎందుకు ప్రతిష్టగాంచింది మరి? కాబట్టి దేవుని యొక్క మందిరమున్న స్థలం సియోను స్థలం. అది ఎలా నిలుస్తుందో నమ్మిక ఉంచిన వారు అలా నిలుస్తారు. ప్రభునందు నమ్మిక ఉంచుదాం. తర్వాత వచ్చిన యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ యెహోవా ఉండును. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యాజ్ ద మౌంటైన్స్ సరౌండ్ జెరూసలేం, సో ద లార్డ్ సరౌండ్స్ హిస్ పీపుల్ ఫ్రమ్ దిస్ టైమ్ ఫోర్త్ అండ్ ఫర్ ఎవర్ మోర్. ఇప్పుడును ఇక ముందుకును కూడాను యెహోవా తన ప్రజల చుట్టూత యెరూషలేము చుట్టూ పర్వతాలున్నట్టుగా ఉండును. క్యాపిటల్ సిటీ, ఇశ్రాయేలీయులకు క్యాపిటల్ సిటీ యెరూషలేము. దావీదు అక్కడనే 33 సంవత్సరాలు, సొలొమోను అక్కడనే 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. యూదా రాజులందరూ యెరూషలేము క్యాపిటల్ సిటీగానే పరిపాలించారు. ఎందుకు క్యాపిటల్గా తీసుకున్నారు? ఒక క్యాపిటల్ సిటీ, ఒక రాజధాని స్థాపించాలి అంటే దానికి చాలా పారామీటర్స్ ఉంటాయి. దాన్ని భద్రతా కోణంలో మొట్టమొదట చూడాలి. భద్రతా కోణంలో మొట్టమొదట చూడాలి. సబ్మరైన్స్ చేత క్యాపిటల్ మీద దాడి జరిగేటువంటి ప్రాంతాల్లో క్యాపిటల్ సిటీ పెట్టరు. కనుక తర్వాత ఒక కార్నర్ సైడ్ కొన్న దాన్ని పెట్టరు, లేదంటే అదర్ కంట్రీ బార్డర్స్లో ఉన్న దాని మీద పెట్టరు. మన భారతదేశానికి క్యాపిటల్గా ఢిల్లీని మనం పెట్టుకున్నాం. కనుక హిమాలయన్స్ అక్కడ అటాక్ చేయకోకుండా కాపాడతాయి. కాబట్టి ఒక ముఖ్య పట్టణం యెరూషలేముకి భద్రత ఉండాలి అని అంటే చుట్టూత పర్వతాలు ఉన్నాయి. అందుకే అక్కడ క్యాపిటల్ సిటీ పెట్టుకున్నారు. రాజు అక్కడ ఉన్నాడు. అంత ప్లెయిన్ ల్యాండ్స్లో వచ్చినంత వేగంగా ఈ యొక్క కొండల మీద ప్రయాణం చేసి రాలేరు. మౌంటైనీర్స్ ఎక్కాల్సిందే కొండలు. సామాన్యంగా సోల్జర్స్ ఎక్కటం అనేది
గుర్రాలు దాడికి రావటం అనేది సాధారణ విషయం ఏమీ కాదు. కాబట్టి మనం వాక్యంలో చూస్తున్నప్పుడు యెరూషలేము చుట్టూతా పర్వతాలు అన్నట్టుగా యెహోవా తన ప్రజల చుట్టూతా ఆవరించి ఉంటాడు. యెహోవా తన ప్రజల చుట్టూతా ఉన్నప్పుడు జరిగేది ఏమిటి? వారికి సంరక్షణ, భద్రత. వారిని అటాక్ చేయటం అంత తొందరగా జరిగే పని కాదు, సులువేం కాదు. ఆ పట్టణం చుట్టూతో ఉన్న పర్వతాలు ఎట్లా ప్రొటెక్షన్ ఇచ్చాయో ఆ పట్టణానికి, దేవుని బిడ్డలకు దేవుడు కూడా అట్లా ప్రొటెక్షన్ ఇస్తాడు. ఆయన చుట్టూ కవర్ చేసి ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రపంచ దేశాలన్నింటిలో చాలా చిన్న దేశం, కానీ పటిష్టమైనటువంటిది. చాలా దశాబ్దాల క్రితం దానిలో అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ మనం చూస్తే అద్భుతం. ఇజ్రాయేలు దేశంలో వాటర్ ప్యూరిఫికేషన్ కానివ్వండి, వాటర్ సోర్సెస్ని సేవ్ చేసేది కానివ్వండి, అలాగే కొన్ని ప్రత్యేకమైన పంటలు పండించే విషయంలోనే కానివ్వండి, వారికి ఉన్నటువంటి టెక్నాలజీ, వారికి ఉన్నటువంటి అవగాహన, వారికి ఉన్న రీసెర్చ్ అద్భుతం. చిన్న దేశమైనా కూడాను దానికి ఉన్నటువంటి ప్రాశస్తత, దానికి ఉన్నటువంటి విలువ వేరు ప్రపంచంలోనే. నిత్యము కూడాను అక్కడ ప్రజలు యుద్ధానికి సిద్ధంగా ఉండేటువంటి వారిగా తయారై ఉంటారు. మోషే కాలం మొదలుకొని ప్రతి వాళ్ళు కూడాను యూదుల్లో ఆర్మీలో చేరి ట్రైన్డ్ సోల్జర్స్గా ఉన్నవారుగా ఉంటారు. ఇక మీరు ఆలోచించండి, ప్రతి సివిలియన్ కూడాను శారీర దారుఢ్యం కొరకైనా యుద్ధం కొరకైనా ట్రైనింగ్ పొందినవాడై ఉంటే ఎటువంటి హెల్త్ మెయింటైన్ అవుతుంది, ఎటువంటి స్కిల్స్ మెయింటైన్ చేయగలుగుతారు ఆలోచించండి. కారణం వారు దేవుని యొక్క భయభక్తుల్లో పెరిగిన వారై ఉండటమే. అందుకే యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నప్పుడు ఎంత ప్రొటెక్టివ్గా ఉందో పట్టణం, దేవుని ప్రజలు, దేవుడు వారితో ఉన్నందున అంత పటిష్టంగా, అంత భద్రతతో, ధైర్యంతో ఉండగలుగుతారు. అదే చెబుతున్నాను ఇక్కడ అనుభవం. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండా, భక్తిహీనుల రాజదండం నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. నీతిమంతుల స్వాస్థ్యము అన్నప్పుడు ఒకటి టెరిటరీ, రెండు ఫ్యామిలీ. ఒకటి భూస్వాస్థ్యం, రెండవది కుటుంబం, గర్భఫలం. ఇక్కడ అన్నమాట చూడండి, నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండా. పాపము చేయుటకు చేతులు చాపకుండానట్లు అన్నప్పుడు పరిపాలన విషయం మాట్లాడుతున్నాడు. భక్తిహీనుల రాజదండం గురించి మాట్లాడుతున్నాడు. భక్తిహీనుల రాజదండం అన్నప్పుడు మనం చూస్తున్నప్పుడు భక్తిహీనుల పరిపాలన వీరి మీదకు రాకుండా యెహోవా కాపాడుతాడు. ప్రజలు పాపం చేయటానికి ప్రతి సందర్భంలో కూడాను రాజుల గ్రంథంలో మీరు కారణాలు ఎతకండి. అన్య రాజుల యొక్క ప్రమేయం, అన్యజనుల యొక్క ప్రభావం. అన్యరాజులు పాలన చేస్తూ వచ్చినందున ఇశ్రాయేలీయులు చాలా వెనకకు వెళ్ళిపోయారు ఆధ్యాత్మికంగా. వారి ఇన్ఫ్లుయెన్స్ వీరి మీద పడిపోయింది. ఎప్పుడైతే జెంటైల్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ పడిందో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా వీక్ అయ్యారు స్పిరిచువల్గా. విగ్రహారాధన మొదలుపెట్టారు, విశ్రాంతి దినాన్ని నెగ్లెక్ట్ చేశారు, మనుషుల పద్ధతులు, దైవోపదేశాలను అభ్యాసం ప్రారంభించారు. ఇట్లా పతనావస్థలోకి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోకుండా ఉండటానికి నీతిమంతుల యొక్క జీవితాల మీద భక్తిహీనుల యొక్క పరిపాలన లేకుండా ఉండేటట్లు దేవుడు చేస్తాడు అన్నాడు. భక్తిహీనుల యొక్క రాజదండం నీతిమంతుల స్వాస్థ్యాల మీద ఉండకుండా దేవుడు తీసేస్తాడు. యెహోవా కాపాడుకుంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కుటుంబాన్ని దేవుడు కాపాడతాడు.
నీవు ప్రార్థనా పరుడవైతే, నీవు విశ్వాసం ఉంచిన వాడవైతే, నీ బిడ్డల యొక్క జీవితాల మీద అపవాది యొక్క చూపు దృష్టి పడకుండా ఆపుతాడు ప్రభు. బిడ్డలకు సంరక్షణ దయచేస్తాడు. అదే కదా బైబిల్లో భక్తులు నిరీక్షించింది. వారి సంతానం దైవ సన్నిధిలో కనపడేటట్టుగా ఉండాలని కోరుకున్నారు. ఎవ్వరూ కూడా సంతానం దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని కోరుకోరు. అందుకే ఇక్కడ నీతిమంతులు పాపము చేయుటకు చేతులు చాపకుండా, నీతిమంతులు పాపము చేయటానికి అసలు చేతులు ఎందుకు చాపుతారు? కారణం అదే చెప్పాడు, జెంటైల్ రీఇన్మెంట్. అన్యరాజులు పరిపాలన వలన వాళ్ళు పాపాలు చేశారు. అది రాకుండా ఉండునట్లుగా తాను కోరుకున్న రాజును నిలవబెడతాడు, యెరూషలేములో నిలవబెడతాడనేది వారి నమ్మకం. రాజుల గ్రంథం చదవండి, మీరు దినవృత్తాంతాల గ్రంథం చదవండి. దేవుడు తన ప్రజలు పాపము చేయకుండునట్లు చక్కటి రాజులను ఎట్లా ప్లేస్ చేయటానికి ఇష్టపడ్డాడు. ఆ స్థలంలో అధికారంలోకి తన భయభక్తులు కలిగిన, తన యందు భయభక్తులు కలిగినటువంటి రాజుల్ని ఎలా తీసుకొచ్చాడో ఆశ్చర్యంగా కనబడుతుంది. పలానా రాజు కాలం అంతటా అతడు యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు. ఆ కాలంలో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లారు, నమ్మకంగా ఉన్నారు, ఆశీర్వదించబడ్డారు, వర్ధిల్లారని రాస్తూ వస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు ప్రొటెక్ట్ చేయబడతాయి. ఇది వాస్తవం. 4వ వచనం, యెహోవా మంచి వారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. డూ గుడ్ ఓ లార్డ్ టు దోస్ హూ ఆర్ గుడ్ అండ్ టు దోస్ హూ ఆర్ అప్రైట్ ఇన్ దేర్ హార్ట్స్. అప్రైట్ ఇన్ దేర్ హార్ట్స్, యథార్థ హృదయులు. చూడండి, ఇది నేను అనుభవంలో చూశాను. దేవుడు మేలు చేస్తాడనేది మనం యథార్థ హృదయంతో ఉన్నప్పుడు ఎంత మంచి మేలు చేస్తాడో. ఆయన మనల్ని పాపము చేయకుండా ఆపుతాడు కూడా. మనం యథార్థ హృదయంతో ఉన్నప్పుడు మన మీదకు ఏ శత్రువు లేచినా ఆయన అణిచేస్తాడు, ఆయన పని చేస్తాడు. ఒక సందర్భంలో నాకు ఒక కష్టం వచ్చింది. నేను యథార్థ హృదయంతోనే ఉన్నాను, అకారణంగా వచ్చింది ఆ కష్టం. నేను పెద్దగా మొరపెట్టి విజ్ఞాపన చేసి ఉపవాస ప్రార్థన చేశానని చెప్పట్లేదు, కానీ హృదయంలో చాలా నొచ్చుకొని ప్రార్థించాను. ప్రభువా, ఏమిటిది, ఇట్లా ఉంది ఏమిటి పరిస్థితి, యథార్థంగా ఉన్నందుకు ఇలా జరిగింది ఏమిటి అని అడిగితే ఆయన కీడును మేలుగా మార్చేశాడు. కీడును మేలుగా మార్చాడు. శత్రువు తల సిగ్గుతో దించుకునేట్టుగా చేశాడు. భయం కలగకుండా నాకు భద్రతనిచ్చాడు. ఇది నా అనుభవంలో నేను చూశాను. ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థ హృదయం మనలను ధైర్యవంతులుగా ఉంచుతుంది. యథార్థ హృదయం మనం కలిగినప్పుడు, ట్రాన్స్పరెంట్ హార్ట్ మనం కలిగినప్పుడు, పారదర్శకత కలిగినప్పుడు దేవుని ఎదుట ఆయన మన పట్ల ఏ మేలు చేయకుండా ఆగడం. ఎంత గొప్ప మేలైనా చేస్తాడు, అందులో తిరుగు లేనే లేదు. అందుకని అన్నాడు, మంచి వారికి మేలు చేయని ప్రార్థిస్తున్నాడు. చాలామంది మంచివారు ఉన్నారు, చాలామంది మంచివారు ఉన్నారు ఈ సమాజంలో. ఇంకా ఇంత చక్కగా నడుస్తోంది సమాజం అంటే మంచివారి శాతం అధికంగా ఉండబట్టి. ఉన్నాయి కొన్ని గురుగులు లాంటి విత్తనాలు విత్తాడు, కానీ గురుగులే తోటంతా లేవు. గోధుమల తోటలో గురుగులు కొన్ని విత్తాడు సాతానుడు. అలాగే మనుషులలో కొందరు భయంకరులు ఉంటారు, అందరూ కాదు. చుట్టూత నేరస్తులు ఏమి లేరు, చుట్టూత మనుషుల్లో మంచివారు చాలామంది ఉన్నారు. రీజనబుల్ పీపుల్, లవింగ్ అండ్ కేరింగ్ పీపుల్ చాలామంది ఉన్నారు. దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు, అటువంటి వారికి మంచి చేయదేవా, మేలు చేయి ప్రభు అని ప్రార్థిస్తున్నాడు. ఆయన చేస్తాడు కూడా. ఆయన మానవ హృదయాలను బట్టి
వారి పట్ల స్పందిస్తాడు. బైబిల్లో అన్య జనాంగములో నుండి కూడా మంచి వారిని ఆయన తన బిడ్డలుగా స్వీకరించినట్లుగా మనకు లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. వారి మంచితనాన్ని బట్టి కాదు, వారి ఉద్దేశాన్ని బట్టి, మంచి కొరకు, సత్యము కొరకు, నీతి కొరకు వారికున్న ఆకలి దప్పులు బట్టి ఆయన వారిని జ్ఞాపకం చేసుకున్నాడు, వారిని స్వీకరించాడు. నీతిగా న్యాయంగా నడిచేవారు, ప్రేమతో జీవించేటువంటి వారికి ఎప్పుడూ దేవుడు అన్యాయం చేయడు. ఆయన న్యాయం చేసేవాడు, ఆయన మేలు చేసేవాడు, ఆయన విడిచిపెట్టేవాడు కానే కాడు. 5వ వచనం, చివరి వచనం, తమ వంకర త్రోవలకు తిరిగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. చూడండి, పాపము చేయు వారితో కూడా వంకర త్రోవలలోకి వెళ్ళిన వారిని తీసుకెళ్ళిపోతాడు. అంటే భూమి మీద నుండి తీసేస్తాడు, ఫిజికల్ డెత్ ఇచ్చేస్తాడు. పాపులు నశిస్తున్నారు, విశ్వాసులలో సహితము వంకర మార్గాల్లో ఉన్న వాళ్ళు ఫిజికల్ డెత్ పొందుతున్నారు యాజ్ ఎ పనిష్మెంట్. అది చాలా తేడా చెప్తున్నాడు. బట్ దోస్ హూ టర్న్ aside టు దేర్ crooked ways, the Lord will lead away which evil doers. Peace be upon Israel. చూడండి, దేవుడు చెబుతున్నాడు, చెడ్డ మార్గాల్లో ఉన్నవారిని దేవుడు తీసేస్తాడు. ఎంతమంది అర్ధాయుష్కులు చనిపోతున్నారు, టెర్రరిస్టులు, దుర్మార్గులు ఎంతమంది చనిపోతున్నారు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండను గాక. ఇజ్రాయేలు అన్నప్పుడు ఒక దేశం, ప్రజ, వారి మీద సమాధానం ఉంటుంది అన్నాడు. దేవుని బిడ్డల మీద సమాధానం ఉంటుంది, విశ్వాసుల మీద సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు. మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుదా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము రక్షకుడా. ఈ వాక్యము మా జీవితంలో నెరవేరునట్లు చేయము. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడైండును గాక. ఆమేన్.